యాక్ట్ చేశారు, చాలా మంది హీరోస్ తోటి అందరితో కలిసి కూడా మీరు యాక్ట్ చేశారు. ఒక్కొక్క టైంలో వాళ్ళని డామినేట్ చేసి చేసిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు 2.0 అని వేసుకున్నారు కదా, సో ఇప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళతో చేస్తారా చేయరా ఏంటి? 100% చేస్తాను, 100% చేస్తాను. ఇట్స్ మోర్ అబౌట్ నేను అంటే పర్సనల్గా నేను రియలైజ్ ఏంటంటే అంటే మీరు అన్నట్టుగా కొన్ని అంటే ఇప్పుడున్న సినిమాలు ఇప్పుడున్న ట్రెండ్ వేరే. అంటే డెఫినెట్లీ ఒక క్యారెక్టర్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఇంపాక్ట్ఫుల్గా ఉందా లేదా అనేది చూస్తున్నారు. ఇప్పుడు అందరు సినిమాలు అందరూ యాక్ట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు లేదు అది. నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే దిస్ వాజ్ లాంగ్ బ్యాక్ రైట్, దిస్ వాజ్ అబౌట్ 15 years ago. ఇప్పుడు నువ్వు సెకండ్ హీరోగా చేస్తున్నావు అంటే ఇంక నువ్వు లీడ్ హీరోగా చేయలేవు, నువ్వు టీవీలోకి వెళ్ళావంటే ఇంక నువ్వు సినిమాల్లో చేయలేవు, నువ్వు సపోర్టింగ్ క్యారెక్టర్ చేసావంటే ఇంక నువ్వు అయిపోయావు, మటాష్ అయిపోయావు అని చెప్పారు అప్పుడులో. బట్ నాకెక్కడో ఎందుకు క్యారెక్టర్ బాగుంటే సినిమా చూస్తారు కదా అని నాకు అప్పుడే అనిపించింది. సో డెఫినెట్గా ఇప్పుడు కూడా అనిపిస్తుంది. కాకపోతే కొన్ని మధ్యలో కొన్ని బిస్కెట్లు తగిలిని, అదేంటంటే నా వర్క్ నేను మర్చిపోవడం వల్ల, లేదంటే అరే సర్వైవల్ గురించి చేయాలేమో రా బాబు అని నాకు నేను చెప్పుకోవడం వల్ల కొన్ని పులిహోర సినిమాలు చేశాను మధ్యలో. బట్ ఇప్పుడు ఆ తప్పు జరగదు, ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు అంటే నేను అనుకోను, నన్ను నేను అడగల నీకేం కావాలి బాబాయ్ అని. ఇప్పుడు ఫస్ట్ అడుగుతున్నాను కాబట్టి డెఫినెట్లీ దిల్ బి ఎ బెటర్ ఫిలిం. అండ్ స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ యువర్ స్టార్టింగ్ ఫిలిం టు నౌ, వాట్ యువర్ లవ్ టువర్డ్స్ సినిమా? పెరుగుతూ వచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ ఐ బిలీవ్ నా ఇంట్యూషన్కి నేను చిన్నప్పుడే స్టిక్ అయి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో 18-19 అప్పుడు నా సెకండ్ ఫిలిం, థర్డ్ ఫిలిం, ఫోర్త్ ఫిలిం అప్పుడే నేను కథ విన్నప్పుడు ఇది బాగాలేదు, ఇదేం కథ అసలు అని నాకు తెలిసినా అరే నీకేం తెలుసు, అవతల ఎవరో తెలుసా, నీకు చెప్పేది అసలు నువ్వెవరు ఆర్ యూ అని నాకు నేను చెప్పుకొని నో అని చెప్పాలనుకున్నా చెప్పలేక, లేదా నాకు తెలియదేమో అని అనుకుని నేను నా ఇంట్యూషన్ అంటే ఫస్ట్ వినంగానే ఇదే బిస్కెట్ కాదు ఇది అని తెలిసినా అరే నీకు అంత ఏజ్ లేదు, నీకు అంత సీన్ లేదు, నువ్వు చెప్పొద్దు అది సైలెంట్గా చేసే అని చాలా చేశాను. ఐ విష్ ఐ న్యూ దట్ ఎర్లియర్, బట్ ఇట్స్ ఓకే, ఇప్పుడు తెలిసింది కదా గతం కదా. సో ఈవెంట్ కే తీయని వేడుక చేసుకోవడానికి చాక్లెట్. కరెక్ట్. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు వేరేదేమైనా వేడుక? 100% డౌటే లేదు దాంట్లో. రే పార్టీ పెట్టుకుందాం మనం, రేపు కాదు, రాత్రి పాలు కాదు, ఓన్లీ రాత్రి సక్సెస్ పార్టీ డెఫినెట్ గా మన స్టైల్లో ఒకటి చేసుకుందాం. యా నవదీప్ గారు. ఎస్ సార్. సో లవ్ అంటే ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అంటే వాట్ ఈస్ లవ్? లవ్ ఈస్ కలర్ఫుల్ అని మాకు ఒక పోస్టర్లో తెలుస్తుంది. మరి ఎన్ని కలర్స్ ఉంటాయి అంటే మీ లవ్లో? మీ ఉద్దేశం చెప్పండి, తర్వాత ఫస్ట్ నా ఉద్దేశం. క్వశ్చన్ కి ఆన్సర్ అయితే బెటర్. అంతేనా? క్వశ్చన్ ఆన్సర్ కాదంటే జస్ట్ డిస్కషన్ జనరల్ గా. ప్లీజ్. వాట్ ఈస్ లవ్ టు యూ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. చాక్లెట్ నేనే పెట్టు, ఈ చాక్లెట్ నాకు. ప్రేమ అంటే ఏంటి నేనైతే ఇంకా తెలుసుకుంటున్నాను గురు, పర్సనల్గా నా లైఫ్లో తెలుసుకుంటున్నా. ఎందుకంటే అంటే అదర్ దెన్ మౌలి కాకుండా నేను నా పర్సనల్గా దిల్ చేత సైఫల్ గా ఉంటాడు చూడు, ప్రతిసారి ఎస్ ఈసారి ప్రేమే అని ఫీల్ అవుతా ఉంటాడు. అలాగా చాలాసార్లు కొంత మౌలి ఉన్నాడండి నాలో కూడా. ప్రేమ అంటే ఓకే ఇది నాకు కావాల్సినట్టు, లేదా ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది ఇది అనే ఎమోషన్ నుంచి చూద్దాం. అసలు ఏమి అడగకుండా లేదా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం చాలా కష్టం, అందుకే దొరకట్లేదేమో నాకని నాకు డౌట్. చాలా అయినాయి అండి, చాలా అయినాయి. అది చెప్పుకుంటూ పోతే ఈరోజు లైవ్కి హార్డ్ డిస్క్ లేదు. పడ్డాను సీరియస్గానే చాలాసార్లు లవ్లో పడ్డాను, కింద పడ్డాను, పైన పడ్డాను. ప్రస్తుతానికైతే నన్ను నేను తెలుసుకునే ప్రయాణంతో ప్రేమలో ఉన్నా. వాహ్ ఏం చెప్పి ఇంకో చాక్లెట్ నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ. సో నవదీప్ గారు, అంటే ఇందులో అంటే ట్రైలర్లో ఒక పాయింట్ ఉంది కదా, సో ఏంటంటే అంటే నేను చెప్పిందే వినాలి. అవును. అలాంటిది నిజంగా రియల్ లైఫ్ లో అసలు వర్కౌట్ అవుతుందంటారా? అసలు అవ్వదండి. అది ఉన్నారు, కాకపోతే అలాగా టాక్సిక్ రిలేషన్స్ అంటాం కదా, చాలా ఉన్నారు. నా పర్సనల్ లైఫ్ లో నేను ఉన్నాను కొన్నిసార్లు అలాగా, నన్ను ఉండమన్నారు అలాగా. బయట ఫ్రెండ్స్ అది ఇది ఉంటారు, పెళ్ళైన వాళ్ళు పెళ్లి, కానీ అసలు ఏజ్తో మేల్ ఫీమేల్ సంబంధం లేకుండా అసలు ఒక మనిషికి ఒక కండిషనల్ లవ్ అనేది నాకు ఇలా ఉంటేనే నేను ఒప్పుకుంటా, లేదా నువ్వు అలా ఎందుకు లేవు అనే కండిషన్స్తో చాలా మంది బయట ఉన్నారు. 2 sides ఉన్నారు. వాడు అలాంటి వాడు అలా ఉంటే నాకు ఇష్టం అని వాడికి కావాల్సినట్టుగా నేను ఉంటా అని అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కాకపోతే అవి వర్కౌట్ అవుతున్నాయా, అవి
పర్మనెంట్గా ఉండగలుగుతున్నారా అలాగా అనేది మనకి నిజం తెలుసు. సో ఆ పాయింట్ని కూడా మనం టచ్ చేసాం సినిమా. ఈ మధ్యకాలంలో చూస్తుంటే మీరు కొన్ని వీడియోస్ అంటే ఏవైనా వైరల్ అయిన వీడియోస్ కావచ్చు లేదా సెటరికల్ కైండ్ ఆఫ్ వీడియోస్ని కూడా మీరు ఇమిటేట్ చేస్తున్నారు దాని ప్రకారం. సో ఎందుకు అంటే అంత బాగా నచ్చిందని ఇమిటేట్ చేస్తున్నారా లేదా ఎవరికైనా కౌంటర్ ఇస్తున్నారా? సరదా ఎవరికి కౌంటర్ ఇస్తాను అట్లేం లేదు, సరదాగా ఏదో అంటే నాకు అదే పెళ్ళి అనే టాపిక్ అయితే డెఫినెట్గా నేను మా ఫ్రెండ్స్కి పెడతా ఉంటా, ఊరికే సరదా అంతే. నాకు బేసికల్గా నవ్వుకోవడం ఇష్టం, నవ్వడం ఇష్టం, నవ్వించడం ఇష్టం. అలా సరదాగా కుదిరినప్పుడు ఒక 4 జోకులు 2-3 వీడియోలు పోయేదేముంది. చాలామంది అంటే ఇప్పుడు ఈ 100 రోజుల పంచాయతీ అని ఒకటి చేస్తున్నాను, అదేంటో ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. బట్ ఓకే వీడేదో చేస్తున్నాడు అంటే ఓకే పొద్దున్న లెగుస్తున్నాడా ఏదో చేస్తున్నాడు, సంథింగ్ ఏదో చేస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్పలేదు అది ఇప్పుడు వరకు. నా పంచాయతీ ఏంటనేది నేను ఎప్పటికీ చెప్పలా. నేను చెప్పాను కొన్ని అలవాట్లు మానేయడానికి కానీ కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవడానికి కానీ మనకి అనిపించినప్పుడు ఓకే పలానాది మానేస్తానో లేదంటే ఏదో ఒక కొత్త జిమ్కి వెళ్తానో ఇలాంటివి చాలా ఉంటాయి. అవి మనం అనుకుంటాం, స్టార్ట్ చేస్తాం, కానీ వర్కౌట్ అవ్వదు. లోపల కూడా మొదలు పెడతాడా సర్లేరా ఈ రోజు లైట్ తీసుకోవాలి. సో దానికి పంచాయతీ అనే పేరు పెట్టి 100 రోజులన్నీ నేను ఏదో చేసుకుంటున్నాను. బట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే వర్డ్ ఉంది కదండి, అది చాలా మంది మామూలుగా వాడుతూ ఉంటారు. బట్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు. వాళ్ళకు కూడా ఉందో లేదో నాకు తెలియదు. డబ్బులా వెనక నుంచి ఇలా అంటారు బ్రదర్. సో బట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ అంటే ఇప్పుడు ఏదో చెప్పాలి జనాలకి, మనం ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే ఎవరి ప్రాబ్లమ్స్ అలాగున్నాయి, ఎవరి జర్నీస్ అలాగున్నాయి. నేనేమి రియలైజ్ అయ్యానంటే ఒక పాయింట్లో సరదాగా ఒక నవ్వు వచ్చినప్పుడు దాన్ని షేర్ చేసిన లేదా ఓకే నాకేదో అనిపించింది ఓకే ఇలా చేద్దాం అనుకుంటున్నానని నా పని నేను చేసుకుంటూ మధ్యలో ఎక్కడన్నా చెప్తే కొంతమంది నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. చాలా మంది అన్న నేను కూడా జిమ్కి వెళ్తున్నానని పెడతారు, కొంతమంది అన్న నేను షుగర్ మానేశాను అంటాడు, లేదా కూల్ డ్రింక్స్ మానేశాను. ఇలాగా ఐ ఫీల్ దట్ దెర్ ఈస్ అ పాజిటివ్ ఎనర్జీ గోయింగ్ అరౌండ్ సోషల్ మీడియాలో. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని నేను ఫీలింగ్. నాకు అప్పుడు మన మద్రాస్ కోసం మేము చేసినప్పుడు కూడా ఏదో అంటే సర్లేరా నేను నుంచోనే అక్కడ నేను చేస్తున్నానని నేను చెప్పినప్పుడు ఇంకో 10 మందిలో 100 మందిలో 10 మందిలో ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఒక పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఎఫెక్ట్ అది ఒకటి ఉంది. ఇప్పుడు ఎందుకున్నాం ఇంతమంది కలిసి? ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో కానీ ఒక రియల్ లైఫ్లో కానీ ఒక యాక్టర్ కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఒక మీడియా వాళ్ళు కానీ ఎవరైనా టుగెదర్ వీఆర్ ఎగ్జిస్టింగ్ టుగెదర్ ఇన్ ది సొసైటీ. మనం ఒకరికొకరు పనికొస్తే బాగుంటుంది కదా అనేది ఎక్కడో అలా అని మళ్ళీ అదే పనిగా చేయాలంటే నేను చేయలేను, నాకు నా లైఫ్ ఉంది. సో ఎక్కడో ఈ పాజిటివ్ ఎఫెక్ట్ స్పిల్ ఓవర్ అవుతుంది, మంచిగా కదా చేద్దాం అనే ఉద్దేశంతో అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. అవనేంద్ర గారు సార్ సార్ చెప్పండి. ప్రతి సినిమా అంటే సినిమా స్టోరీలు కానీ లవ్ స్టోరీలు కానీ ప్రతి 100 మందిలో 10 మందికి కనెక్ట్ అవుతుంది, 15 మందికి కనెక్ట్ అవుతుంది కాబట్టి స్టోరీలు ఉంటాయి. కానీ మౌలి గురించి చూస్తే మౌలి క్యారెక్టర్ అనేది 1,00,000 మందిలో ఒకడు ఉండొచ్చేమో. అంటే మేము చూసిన కంటెంట్ ట్రైలర్ వరకు, సినిమాలో మీరు ఎవరు వేస్తారో మాకు తెలీదు. సో ఇలాంటి కంటెంట్ కనెక్ట్ అవ్వాలి అంటే ఒక 20 మంది 30 మంది కనెక్ట్ అవ్వాలంటే మీరు ఏం చూపిస్తున్నారు? మౌలిలోని ఎక్స్ట్రీమ్ ఇదే చూపిస్తున్నారా లేదంటే ఇంకా ఏదన్నా ఉందా దీని తర్వాత? మీకు చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్ సినిమా ఇందాక మాట్లాడుకుందే చెప్తా. మీరు గెలుచుకున్నారు ఒక డైరీ మిల్క్. ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే మంజుమల్ బాయ్స్ అనే సినిమా చూసాం. గుణా కేవ్స్కి ఎంతమంది ఇల్లు ఉంటారు రియల్ లైఫ్లో? ఇప్పుడు 100 మందిని తీసుకుంటే హార్డ్లీ ఒకళ్ళు ఇద్దరు కూడా కష్టం అవుట్ ఆఫ్ 100 గుణా కేవ్స్కి వెళ్ళి ఆ లొకేషన్ చూసినాడు. బట్ మీరు ఆ సినిమా చూస్తున్నంతసేపు మీకు గుణా కేవ్స్ తెలీదు, మీరు ఎప్పుడు వెళ్ళలేదు, ఏం చేయలేదు, అసలు మీకేం తెలీదు. బట్ వాట్ వర్ యూ రిలేటింగ్ టు? యునైట్ అండ్ ఫ్రెండ్స్ మధ్య ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్, ఒక ప్రమాదం జరిగినప్పుడు నిలబడే యాంగిల్, ఆ జరుగుతున్నప్పుడు పడే టెన్షన్, వాడికి ఏమైపోద్దాం అని, ఇవన్నీ ఎమోషన్స్ దాంట్లో ఉన్నవి. వాటికి మనం రిలేట్ అవుతాం. ఇట్స్ నాట్ అబౌట్ గుణా కేవ్స్, ఇట్స్ అబౌట్ దోస్ ఎమోషన్స్ దట్ వీ ఆల్ గో త్రూ. సేమ్ ఇక్కడ కూడా లవ్ మౌలిలో మౌలి అనే పాత్రకి మీరు అలా ఉండరు, మీరు జరపుంజిలో బతకరు, మీరు అలా జుట్టు పెంచుకోరు, కానీ అతను పడే ఎమోషన్స్ అన్నీ మీరు జీవితంలో చాలా పడి ఉంటారు. దట్ ఈజ్ వాట్ విల్ రిలేట్ టు యూ. కథ రాసేటప్పుడు ఫేస్ ఆఫ్ ఇట్, మనం బిల్డింగ్ కట్టేటప్పుడు ఫసాడ్ అంటామండి. ముందు లుక్ బాగుండాలని రకరకాలుగా కట్టుకుంటాం ఎంట్రీ, లోపల బిల్డింగ్ అలా ఉండదు. ఫర్ ద లుక్ ఆఫ్ ఇట్ ఆర్ టు జస్టిఫై వై దట్ క్యారెక్టర్ లుక్స్ అ సర్టన్ వే మనం కొన్ని అట్రిబ్యూట్స్ పెట్టుకుంటాం సినిమాటిక్గా. బట్ బీనీత్ ఇట్ వాట్ దట్ క్యారెక్టర్ గోస్ త్రూ అండ్ వాట్ హీ ఫీల్స్ యాజ్ ఎమోషన్స్, అవి అందరికీ చాలా రిలేటబుల్. ఆ అంశం తీసుకున్నాను కాబట్టే ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినా 2 డైలాగులు విన్నా ఎక్కడో చిన్న చూడొచ్చేమో ఇది అనే ఇంట్రెస్ట్ వస్తుంటుంది.
బికాస్ సమ్వేర్ యువర్ ఇన్స్టింక్ట్ విల్ టెల్ యూ మేబీ దిస్ ఈజ్ మై స్టోరీ, ఎక్కడో ఉంటుందేమో దీంట్లో. గుడ్ సార్. నవదీప్ సార్, ఇప్పుడు మీరు చెప్తూ అంటే సెలబ్రిటీస్ సోషల్ మీడియాను వాడుతూ పాజిటివ్గా చెప్తే యూత్కి అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెప్పారు. గుడ్. నా క్వశ్చన్ ఏంటంటే 2.0 నవదీప్ 2.0 గురించి మాట్లాడుతున్నాను. అంటే 1.0 వద్దు, 2.0 నుంచి రేవ్ పార్టీల మీద మీ ఒపీనియన్ ఏంటి? యూత్కి మీ సందేశం ఏంటి? యూత్కి సందేశం అంటే సార్, అంటే ఈ పాయింట్ మొన్న కూడా ఎవరు అడిగారండి. సో నా పాయింట్ ఏంటంటే, ఓకే, ఒక నెగిటివ్ ఫోర్స్ ఒకటి మన సొసైటీలో ప్రివేలెంట్గా ఉంది అని మనకి తెలిసినప్పుడు, అది ఒక యంగ్ పీపుల్ దగ్గరికి, అంటే స్టూడెంట్స్ అనుకోండి, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు దాకా వెళ్తుంది. మన ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళని మనకు తెలుసు కాబట్టి వాళ్ళ దాకా వెళ్తున్నప్పుడు దాన్ని ఆబ్వియస్లీ సిస్టమ్ అంతా అది ఎలా ఆపాలనే పని వాళ్ళు చేస్తారు. మీరు నేను ఏం చేయాలంటే అవేర్నెస్, అంటే దాంట్లో అరే అది ఏంటి మ్యాటరు, ఎందుకు అది నెగిటివ్, దాని వాట్ ఎవర్ లిమిటేషన్స్ అవి ఏంటి అనేది అవేర్నెస్ పెంచే కార్యక్రమం, రెస్పాన్సిబిలిటీ మీకు నాకు ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది ఓకే, నేను దాంట్లో న్యూస్లో అనుకోండి లేదా మనకు జరిగిన ఇష్యూస్లో నేను సఫర్ అయ్యాను. అయితే ఆ అవేర్నెస్ గురించి కాకుండా ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే, వాడెవడో దొరికాడంట, వాడిని రోడ్డు మీద పెట్టి ఇప్పుడు అరే అని చెప్పి వాడి బట్టలు తీసి వాడిని నుంచోబెట్టడం అనేది ఓకే. అదే మనం అంటే దానివల్ల ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు. మనకేదో టిక్ బైట్లు దొరుకుతున్నాయి, లేదా వాడు ఇదంట అదంట అని అందరం చాడీల్లాగా చెప్పుకొని కబుర్లు చెప్పుకొని నవ్వేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాం తప్ప, దాన్ని బియాండ్ ఆలోచిస్తే